హలో, నేను మిస్ రావు. భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరుని చూస్తే కొంతమంది విషయంలో భావదారిద్ర్యం బాగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ అమెరికాలో కూడా అంతకన్నా ఎక్కువ ఉంది. అగ్రరాజ్యం, ప్రపంచానికి అగ్రరాజ్యం. అక్కడ ఉండేటువంటి లీడర్లు ఒకవైపు వరదలు వచ్చి అమెరికాలో చాలా మంది చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలన్ మస్క్ అలాగే ట్రంప్ ఇద్దరు వాళ్ళ ఆధిపత్య పోరుని చూపించుకుంటూ ఉన్నారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆమోదం పొందిన తర్వాత కొత్త పార్టీ అనౌన్స్ చేశాడు ఎలన్ మస్క్. ట్రంప్ ఏమంటున్నారు, ఆయన కొత్త పార్టీ అనౌన్స్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి అనేది చెప్పారు. ఏం చెప్పారంటే, నాసా నాయకత్వాన్ని ఎలన్ మస్క్ స్నేహితుడికి ఇవ్వమని చెప్పాడు, అందుకని నేను ఇవ్వలేదు, ఆ కారణం చేత అతను ప్రభుత్వం నుంచి వెళ్ళిపోయి కొత్త పార్టీ పెట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ డెమోక్రటిక్ పార్టీస్కి సపోర్ట్ చేస్తున్నాడు అతను అనే అంశాన్ని లేవనెత్తున్నాడు ట్రంప్. అంటే నాసా నాయకత్వాన్ని, నాసా సంబంధించినటువంటి కార్యకలాపాలని ఎలన్ మస్క్ స్నేహితుడికి ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో ఇదంతా జరిగింది అనేది క్లారిటీ ఇస్తున్నారు ట్రంప్. వీళ్ళిద్దరి మధ్య ఇలాంటి భావ సంఘర్షణ లేదంటే రాజకీయపరమైన విభేదాలు ఇవన్నీ వచ్చి దాదాపుగా 10-15 రోజుల నుంచి బాగా అమెరికాలో చర్చ జరుగుతుంది. ఈ లోపుగానే అమెరికాలో టెక్సాస్లో భారీగా వరదలు వచ్చాయి. ఈ వరదల్లో సుమారు 70 మంది చనిపోయారు. వాళ్ళలో పిల్లలు 27 మంది ఉన్నారు. ఒక క్రిస్టియన్ క్యాంప్లో 30 మంది ఒకే చోట చనిపోయారు. దాని గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారంటే, అసలు యాక్చువల్గా వరదలు వచ్చినప్పుడు ఏదైనా ఒక రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు రాజకీయాలు మాట్లాడచ్చా? కానీ వాళ్ళిద్దరు రాజకీయాలు మాట్లాడుతున్నారు. అసలు టెక్సాస్లో ఏం జరిగింది అని అంటే, నేను గ్రూప్ని అడిగాను తాజా ఇన్ఫర్మేషన్ కోసం. అడిగితే అదేం చెప్తుందంటే, టెక్సాస్లో జూలై 7వ తారీఖున వచ్చినటువంటి వరదలు, 6-7 తారీఖులో వచ్చినటువంటి వరదల కారణంగా 67 నుంచి 70 మంది దాకా మరణించారు. వీళ్ళలో 21 మంది చిన్నారులు ఉన్నారు అని చెప్తున్నారు. 14 హెలికాప్టర్లు, 12 డ్రోన్లతోటి ఈ 9 రక్షణ బృందాలు ఇవన్నీ కూడా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాయి. అక్కడ చిక్కుకున్నటువంటి వరదల్లో చిక్కుకున్నటువంటి 800 మందిని కాపాడారు ఈ రక్షణ బృందాలు. టెక్సాస్ గవర్నర్ జార్జ్ అబాట్ మరియు హోమ్లాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టినో యో ఈ సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. తాజాగా అసలు ఎందుకు జరిగింది, ఎంతమంది చనిపోవడానికి కారణం ఏంటంటే, అమెరికా ప్రభుత్వం వెదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ముందుగానే తెలియజేయలేదట. యాక్చువల్గా అమెరికాలో ఒక సిస్టమ్ ఉంది. వెదర్ని ఎప్పటికప్పుడే వాళ్ళకి అలర్ట్ చేస్తూ ఉంటారు మొబైల్స్ ద్వారా. అలాగే ఏ రూట్లో వెళ్ళాలి అనేది కూడా అలర్ట్ చేస్తుంటారు. వరదలు కానీ, లేదంటే వర్షం కానీ, లేదా ప్రకృతికి సంబంధించినట్టు ఏదైనా గాలులు కానీ వస్తాయని చెప్పి ముందే ఫోర్కాస్ట్ చేసేసి మొబైల్లో వాళ్ళు మెసేజ్ పెడతారు, మీరు ఇమీడియట్గా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అని. కానీ ఈసారి అక్కడ వరద అలర్ట్ చేయలేదు అని చెప్పి చెప్తున్నారు. ఆ అలర్ట్ చేయని కారణంగానే ఈ ప్రమాదాలు జరిగాయి అని చెప్పి నేషనల్ వెదర్ సర్వీస్ సకాలంలో ఈ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో ఇంతమంది చనిపోయారు అని చెప్పి, లేదంటే అప్రమత్తం అయి ఉండేవాళ్ళని. ఇప్పుడు వీడియోలు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. టెక్సాస్ ఈ విధంగా మునిగిపోయింది, ఎన్ని కార్లు కొట్టుకుపోయినాయి, ఎన్ని హౌసెస్ చిన్నాభిన్నమైనాయి, ఎన్ని చెట్లు కూలిపోయాయి, ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. హైదరాబాదు వరదలు వచ్చినప్పుడు ఎలా హైదరాబాద్లో ఉండేటువంటి కార్లు కొట్టుకోబోయాయో, అలాగే ఏ విధంగా అపార్ట్మెంట్లు సెల్లార్లు మునిగిపోయాయో ఆ దృశ్యాలు మించినటువంటి దృశ్యాలు మనకి టెక్సాస్లో కనిపిస్తున్నాయి. ఇంత జరుగుతూ ఉంటే ట్రంప్ అలాగే ఎలన్ మస్క్ వాళ్ళిద్దరూ రాజకీయపరమైన యుద్ధాన్ని చేసుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు ఎలన్ మస్క్ ఉంటున్నారు, ట్రంప్ అనే అతను ఉండకూడదు, ట్రంప్ కనుక అమెరికా అధ్యక్షుడిగా ఉంటే అమెరికా సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది, అమెరికా దివాళా తీస్తుందని చెప్పారు ఆయన. ఎలా దివాళా తీస్తుందని చెప్తున్నారు? ఇప్పుడు బిగ్ బ్యూటిఫుల్ కారణంగా, ఈ బిల్లు కారణంగా ఇది చట్టరూపంలోకి వస్తుంది. చట్టరూపంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుంది,
రాయితీలన్నీ తీసేశారు. సో కాబట్టి ఎవరు ఇండస్ట్రియలిస్టులు రారు అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ పాత వాళ్ళు కంటిన్యూ అయినా కానీ కొత్త వాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి అంటున్నారు. సో రాయితీలు ఇచ్చి ఇండస్ట్రియలిస్టులని పిలుస్తున్నారు అన్ని దేశాలు. ఈవెన్ మన దేశంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాంక్ చెక్ రాసిస్తాను అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ పడి ఆల్రెడీ నేను ఎప్పుడో బ్లాంక్ చెక్ రాసిచ్చాను, మీ ఇండస్ట్రియలిస్టులు అన్ని రాండి అని చెప్తున్నారు. వాళ్ళకి భూములు ఇస్తున్నారు, కరెంటు రాయితీ మీద ఇస్తున్నారు, వాటర్ రాయితీ మీద ఇస్తున్నారు, ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మరి అమెరికాలో ఇవన్నీ ఏముండవు అని చెప్పి ఇప్పుడు ట్రంప్ ఈ బిల్లులో తీసుకొచ్చారు. అలాగే వైద్యం, విద్య, వీటికి సంబంధించి ఉన్నటువంటి గవర్నమెంట్ ఎయిడ్ని తగ్గించేశారు. దీంతో అక్కడ విద్యా వైద్యం మనలాగా అక్కడ కూడా కాస్ట్ కాబోతుంది. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అమెరికాలో ఉంటున్నటువంటి విదేశస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల మీద రెమిటెన్స్ ట్యాక్స్ 1% కట్టాల్సి వస్తుంది. యాక్చువల్గా 5% అన్నారు. ఆ 5% కాకుండా 1%కి పరిమితం చేశారు. ఆ 5% చేసినట్టయితే ఇంకా దారుణంగా ఉండేది. ఇదొక అంశం. రెండేంటంటే ఉద్యోగులకు సంబంధించి ట్యాక్సెస్ పెంచుతున్నారు. ఆయన డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువగా పెంచుతున్నారు. ఈ ట్యాక్సెస్ కారణంగా వాళ్ళకు వచ్చే ఇన్కంలో బాగా గవర్నమెంట్కి వెళ్ళే అవకాశం ఉంది ట్యాక్స్ రూపంలో. సో ఇవన్నీ కూడా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ ట్రంప్ ప్రభుత్వం ఉంటే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం ఈ అమెరికా బాగుపడదని చెప్పి ఎలన్ మస్క్ చెప్తున్నారు. అందుకే అసలు ప్రజలు హక్కులను కోల్పోతున్నారు, ప్రాథమిక హక్కులు కూడా లేకుండా చేస్తున్నారు. ప్రజల మీద ట్రంప్ స్వారీ చేయాలనుకుంటున్నారు. అది కుదరదు అని చెప్పేసి ఆయన ఒక కొత్త పార్టీని పెట్టారు. అమెరికా చరిత్రలో ఇప్పుడు అమెరికా పార్టీ అనేది ఒక కొత్త పార్టీ ఆవిర్భావం జరిగింది. అయితే ఎలన్ మస్క్ అధ్యక్షుడు కాగలడా అమెరికా కంటే? అయ్యే ఛాన్స్ లేదని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఆయన దక్షిణాఫ్రికాలో పుట్టారు. దక్షిణాఫ్రికాలో పుట్టి ఇక్కడికి వచ్చారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికాలో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే అమెరికా అధ్యక్షుడికి అర్హులు. ఆ కోణం నుంచి చూస్తే ఎలన్ మస్క్ అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఆయన ఎవరినైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది, కానీ నేరుగా ఆయన అయ్యేటువంటి అవకాశం లేదు. ఈ విషయాన్ని ట్రంప్ చెప్తూ ఉన్నారు. సో ఇలా రాజకీయపరమైన ఘర్షణ, రాజకీయపరమైన వాతావరణం అమెరికాలో ఉంది. ఏ సందర్భంలో ఉంది? టెక్సాస్ మునిగిపోతున్నటువంటి సమయంలో, అమెరికా విషాదంలో ఉన్న సమయంలో వాళ్ళ రాజకీయాన్ని మాత్రం ఆపట్లేదు, విభేదాలు ఆపట్లేదు, పరస్పర ఆరోపణలు కూడా ఆపట్లేదు. దీన్నే భావదారిద్ర్యం అంటారు. ఇప్పుడు మనకు ఏదైనా ఒక విషాద సంఘటన జరిగినప్పుడు ఇక్కడ కనుక రాజకీయాలు చేస్తే క్వశ్చన్ చేస్తాం, ఏ సమయంలో మీరు రాజకీయాలు మాట్లాడుతున్నారని. భారతదేశంలోనే కాదు, ఇలాంటి అమెరికాలో కూడా ఇలాంటివి కనిపిస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగానే రాజకీయాల్లో కొంతమందికి భావదారిద్ర్యం ఉందని చెప్పి ఈ సంఘటన మనకి ప్రస్ఫుటం చేస్తుంది. సో అమెరికాలో జరుగుతున్నటువంటి అంశాలకి, ఇక్కడ టెక్సాస్లో వరద బీభత్సం, ఇవన్నీ చూస్తే కనుక మీకేమనిపిస్తుంది అనే దాని మీద కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.